ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. అయితే అధ్యక్ష సభకి గౌరవం అంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి అధ్యక్ష. చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే సరే మొదటిగా మంత్రి గారు సమాధానం చెప్పండి. ఈరోజు ప్రధానంగా సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా అమలు చేసే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటగా వచ్చేది అధ్యక్ష వచ్చింది పెన్షన్ పథకం అధ్యక్ష. 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం అధ్యక్ష. వాళ్ళు వినే ఓపిక లేదు అధ్యక్ష. సమాధానం చెప్తున్నారు వినండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడి అధ్యక్ష మీరు చెప్పండి సార్. సాధారణ పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం, పెన్షన్ 5,000 నుంచి 15,000 చేయడం. ఆడబిడ్డ నుంచి చెప్పండి. సప్లిమెంటరీ ఆన్సర్ అధ్యక్ష, సప్లిమెంటరీ ఆన్సర్. అయితే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి విషయం సూపర్ 6 చెప్పండి అధ్యక్ష. సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కార్యాచరణ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెన్షన్ నిమిత్తం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం నెలకి 1,500 కోట్లు, సంవత్సరం నెలకు 1,500 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది అధ్యక్ష. సంవత్సరానికి 72,000, 14,400 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష సంవత్సరానికి పెన్షన్లో. 5 ఏళ్ల కాలంలో 72,000 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో వాళ్ళకిచ్చిన కాల పరిమితంలో 5 ఏళ్ల కాలంలో పెన్షన్ కోసం 93,000 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 1,60,000 ఖర్చు పెడుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ అధ్యక్ష. వాళ్ళు అడిగిన సమాధానం అధ్యక్ష ప్రతిదీ అధ్యక్ష. అన్నదాత సుఖీభావ అధ్యక్ష 7,500 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 14,000 ఖర్చు పెడుతుంది అధ్యక్ష. 14,000 ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. అంటే డబుల్ అధ్యక్ష. అప్పుడు 7,000 అయితే ఇక్కడ 14,000 అంటే డబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి అలాగే తల్లికి వందనం అధ్యక్ష. ఇది మంచిది కాదు. ప్లీజ్ కూర్చోండి 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 తర్వాత మాట కూర్చోండి. లేదు కూర్చోవాలి. ఎలాగైతే కష్టం కూర్చోమన్నప్పుడు కూడా కూర్చోపోతే కూర్చోండి. కూర్చోమన్నప్పుడు ప్లీజ్ కూర్చోండి. సంజయ్ రెడ్డి కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సభ్యులు కూర్చోండి. సభ్యులు అధ్యక్ష వాళ్ళు ప్రశ్న డివియేట్ అయ్యి ప్రశ్న అడిగేటప్పుడు వారి ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు, అమ్మఒడి ఎంత ఇచ్చారు అన్ని చెప్పుకుని వచ్చారు. సమాధానం వారికంటే పెన్షన్లు చాలా ఎక్కువగా ఇస్తున్నాము. దాదాపు రెండింతలు ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు 47 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే మేము 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తాం అధ్యక్ష. అది చెప్పనియండి, అది చెప్పనియాలి. మీరు ఎందుకు అడిగారు? మీరు డైవర్ట్ చేశారు అధ్యక్ష. మీరు ఎందుకు డైవర్ట్ చేశారు? ఈ సూపర్ 6 గురించి వాళ్ళు ఇస్తారు. ఏం చేస్తున్నామో చెప్తున్నాం అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. 1924లో ఇచ్చిన దానికంటే అన్ని కలుపుకున్నా కూడా ఇప్పుడు
ఇచ్చినయే చాలా ఎక్కువగా ఇస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మరి ఏదైతే స్త్రీ ఇది ఉందో ఆ పథకం గురించి సమాధానం చెప్తారు అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. మధ్యలో చెప్పేయచ్చా? కూర్చోండి మంత్రి గారు, కూర్చోండి ప్లీజ్, కూర్చోవాలి. నా కూర్చోండి. ఇప్పుడు ఒక విషయం, ప్రతిపక్షానికి పాలక పక్షానికి కూడా తేడా లేకుండా పోతుంది. ఏంటిది అది? నా మంత్రి గారిని కూర్చోండి. The question number 181 deemed to have an answer. Please కూర్చోండి. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. స్పెషల్ మెన్షన్ ప్లీజ్, స్పెషల్ మెన్షన్. రామసుబ్బారెడ్డి గారు స్పెషల్ మెన్షన్. కూర్చోండి. అధ్యక్ష మీకు సమాధానం చెబుతుంటే వినే ఓపిక లేకపోతే ఎలాగా? అధ్యక్ష వినాలి కదండి, వింటే చెప్తారు. ఇప్పుడే మంత్రి గారు కూడా మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్పవసలా. వినండి, చైర్ ఏ సమాధానం అయితే చెప్పమంటుందో ఆ సమాధానం చెప్పాలి. వాళ్ళు 100 ప్రశ్నలు అడుగుతారండి, 100కి వినండి, ఇమీడియట్ గా మంత్రి గారి దగ్గర ఆన్సర్ ఉండదు. ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ రెడీగా ఉంటుంది. సరే, ఓకే. మీకు ఓపిక లేదు, వాళ్ళకి ఓపిక లేదు. రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ కుందు నదిపై రాజోల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ముంపు గురయ్యేటువంటి 8,000 ఎకరాలలో 4,000 ఎకరాలకు దాదాపు సుమారు అవార్డు పాస్ చేసి ప్రతి రైతు దగ్గర భూసేకరణ అగ్రిమెంట్ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత భూసేకరణకు సంబంధించి కాంపెన్సేషన్ డబ్బులు రైతులకు పే చేయలేదు అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి అట్లే ఇబ్బంది పడుతున్నారు రైతులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో దమ్మలమడుగులో రిజిస్ట్రేషన్స్ కూడా నిషేధించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఈ భూములన్నీ ప్రభుత్వ పరిధిలో ఆధీనంలో ఉన్నాయి కాబట్టి, అవార్డు పాస్ అయినాయి కాబట్టి రిజిస్ట్రేషన్స్ కూడా నిలిపివేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రైతులు అమ్ముకునేదానికి లేదు, కొనేదానికి లేదు. ప్రభుత్వం రైతులకు భూములకు చెల్లించాల్సిన పరిహారాన్ని చెల్లించడం లేదు అధ్యక్ష. ఇదే క్వశ్చన్ అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, నేను గత సెషన్లో వేయడం జరిగింది అధ్యక్ష. క్వశ్చన్ వేస్తే రాజోలి ప్రాజెక్టు కింద ముంపు గురయ్యే భూములకు అవార్డు పాస్ చేశారా అంటే లేదని వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు